కరీంనగర్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందా? ఆ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లనున్నారు? ఇక ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబాటి జోబిరెడ్డితో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏ రకంగా ముందుకు సాగుతుందో అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి జోజిరెడ్డి గారు, మీరు రాష్ట్రంలో ఏ రకంగా ముందుకెళ్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 16 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. ఈ 16 సంవత్సరాలలో కూడా కొన్నిట్లలో మేము పోటీ చేయడం జరిగింది, గెలవడం కూడా జరిగింది. దాదాపు లోకల్ బాడీస్లో 90 స్థానాల వరకు గెలవడం జరిగింది. మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు. కానీ వారు మా పార్టీలో కొంతమంది నిలబడలేకపోయారు. కారణం పార్టీలు మార్పు అనేది చర్యలు చేపట్టకపోవడమే. కానీ ఇప్పుడు నేను కన్వీనర్ అయిన తర్వాత మా కమిటీలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మెంబర్షిప్ లేకుండా ఎవరికి కూడా బీఫామ్ ఇచ్చి పోటీలో నిలబెట్టే పరిస్థితిలో లేము. ఎందుకంటే పార్టీని డెవలప్ చేయాలి, ప్రజల్లోకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకు అడిగేయబోతున్నాం. ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ చేశాం. ఒక్క నెలలో 50,000 మెంబర్షిప్ చేయాలి అనే ఒక పట్టుదలతో మేము కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. మెంబర్షిప్ తీసుకున్న తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి వామపక్షాలతో కలిసి మేము పార్టీలో మేము బీఫామ్ ఇచ్చేసి గెలిపించుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఏ చోట్ల చూసినా కూడా ముఖ్య పాత్ర పోషించే అవకాశాలుగా మేము గెలిపించబోతున్నాం. అంటే ఇప్పుడు రాబోయే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికల్లో మరి మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తారా, లేకుంటే అన్ని పార్టీలతో కలిసి చేసుకుంటారా? మేము కలిసేది ఓన్లీ వామపక్ష పార్టీలతో మాత్రమే కలుస్తాం. ఎవరైతే వామపక్ష పార్టీలు మాతో కలిసి వస్తాయో వారితోటి కూర్చొని మాట్లాడతాం. దానికి గాను రేపు 9, 10 తారీఖులో సెంట్రల్ కమిటీ మీటింగ్ కలకట్టాలో ఉంది. ఆ రోజున అక్కడ డిస్కస్ చేసుకున్న తర్వాత వామపక్ష పార్టీలతో తెలంగాణకు వచ్చి వాళ్ళతో కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఏ విధంగా ముందుకు పోదామనేది ఆలోచించుకొని దాన్ని వాళ్ళు కలిసి వచ్చిన వాళ్ళతోటి మేము కలిసే పోరాడడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మా టార్గెట్ మత ముసుగులో పనిచేస్తున్న బీజేపీ పార్టీ కావచ్చు, అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా అవినీతితో కూరుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఈ 3 పార్టీలను కూడా ఎండగట్టడమే మా కార్యక్రమం. కాబట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలని ఫస్ట్ ఎవరైతే మా దాంట్లో పోటీ చేస్తున్నారో వాళ్ళకి తెలియజెప్పి వారికి కూడా ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ప్రజల కోసం పోరాడే వాళ్ళకి మాత్రమే మేము బీఫామ్స్ ఇవ్వాలనే ఆలోచనతో కూడా పనిచేయబోతున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు కన్వీనర్ అయిన తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ను ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1939లో స్థాపించారు. ఆ రోజున రక్తం ఇవ్వండి, నేను స్వతంత్రాన్ని తీసుకొస్తామనే నినాదంతో ముందుకు వస్తే అప్పుడు యువత కదిలింది. ఈ రోజున తెలంగాణలో కూడా అదే నినాదంతో యువత కదిలి రండి, రాజకీయాల్లో మార్పును తీసుకొద్దాం, అవినీతి లేని రాజకీయాలను చేపడదాం, అదేవిధంగా ఉచిత వైద్యం, ఉచిత విద్య పూర్తిగా వచ్చే విధంగా పోరాడదామనే ఉద్దేశాన్ని మేము ప్రజలకి, యువతకి తెలియజెప్పుకుంటూనే ముందుకు పోబోతున్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము పోరాటం దిగి ఆ రోజున ముఖ్య పాత్ర పోషిస్తాం. లేకపోతే గవర్నమెంట్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీలు లేకుండా ఏ ప్రభుత్వం కూడా కూర్చునే పరిస్థితి లేకుండా మేము చేయబోతున్నాం. ప్రజల్లో ఆ మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ముందు అడిగేస్తున్నాను. ప్రజలకి హామీ ఇస్తాం, ప్రజల హామీని నిలబెట్టుకుంటాం. ఎందుకంటే రైతాంగానికి కానీ ఇటు ఉద్యోగస్తుడికి కానీ వాళ్ళ పిల్లల చదువుల ఖర్చులు మరియు ఈ వైద్య ఖర్చులతోటే వాళ్ళ సగం జీతాలు కానీ వాళ్ళ సగం సంపాదన కూడా పోతున్నది. వారికి ఏం లేకుండా కష్టాలలో ఉన్న వాళ్ళు కష్టాలలోనే ఉంటున్నారు, ఎదిగేవాడు ఎదుగుతున్నాడు. కార్పొరేట్ వ్యవస్థలే సంపాదించుకుంటున్నది తప్ప ఇక్కడ రైతాంగం కానీ ఇక్కడ ఉద్యోగస్తులు కానీ సంపాదించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వారిని మేలుకొల్పి ఉచిత విద్య, ఉచిత వైద్యం పూర్తిగా తెలంగాణలో అందిస్తామనే నినాదంతో మేము అందరం కలిసి పోరాడబోతున్నాం. మొత్తంగా చివరికి ఒక మాట చెప్పండి. ఇప్పుడు రాబోయే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో మీ పార్టీ ఏ స్థాయిలో ఉండబోతుంది? ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మేము ముఖ్య పాత్ర పోషించబోతున్నాం. ఎందుకంటే అన్ని స్థానాలలో పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని స్థానాలలో మాకు కాకపోతే ఇంతకుముందేమో కేవలం బీఫామ్ ఇచ్చేసి పార్టీ దులుపుకున్నారు పాత పెద్దలు. కానీ ఇప్పుడు ఆ స్థితిలో లేము. ఖచ్చితంగా మెంబర్షిప్ ఇచ్చి వారికి కొంత మేము క్లాస్ లాగా మా సెంట్రల్ కమిటీ వచ్చేసి వారికి ఒక ట్రైనింగ్ ఇచ్చేసి సుభాషిజం అంటే ఏంటి, సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలు ఏంటి, ప్రజలకు ఏం పని చేయాలి అని చెప్పేసి కూడా 2 రోజులు క్లాసులు పెట్టేసి వారిని మేలుకొల్పి ప్రజలకు కూడా వాళ్ళు చెప్పుకునే విధంగా కట్టుబడి ఉంటామని చెప్పేసి మాట ఇచ్చే విధంగా మేము గెలవబోతున్నాం.
అదేవిధంగా వామపక్షాలతో కలిసినప్పుడు మాకు పెద్ద మెజార్టీలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్నిట్లలో మేము పూర్తి మెజార్టీతో కూడా ఉంటాం. కొన్నిట్లలో మేము లేకుండా ఏ పార్టీ కూడా కూర్చోలేని పరిస్థితిని తీసుకొస్తాం తెలంగాణలో. ఇది మొత్తానికైతే జోజిరెడ్డి గారు చెప్పేది ఏంటంటే రాష్ట్ర కన్వీనర్గా చేపట్టినప్పటి నుంచి నేను తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గురించి సుభాష్ చంద్రబోస్ ఆశయాలను వివరిస్తూ ఇటు యువతను కూడా మేల్కొల్పి పార్టీని బలోపేతం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్ నుండి.